వెల్కమ్ బ్యాక్ టు గేరే ఛానల్. ఈరోజు చాలా ఎగ్జైటింగ్ డే. ఎందుకు అంటే మనకు చాలా ఇష్టమైన కార్ మన టొయోటా హైలెక్స్ 2026 ఇక్కడైతే మన ముందుంది. సో ఈ యొక్క వెహికల్లో ఏం చేంజెస్ వచ్చాయని తెలుసుకునే ముందు ఇది ఒక 9th జనరేషన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో దీని ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఐఎంవి ప్లాట్ఫామ్, ఏదైతే ఇన్నోవా మన ఫార్చునర్ తయారు చేస్తారో అదే ప్లాట్ఫామ్ మీద ఒక వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ప్లాట్ఫామ్లో ఎటువంటి చేంజ్ లేనే లేదు. సో ఇక్కడ కనబడుతున్న వెహికల్ అండ్ గ్లోబల్ వెహికల్లో డిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మనకి ఏదైతే వెహికల్ కనబడుతుందో దీంట్లో వీళ్ళు అడాస్ చేయలేదు, కానీ గ్లోబల్ వెహికల్ ఉంది కాబట్టి దానికి ఏదైతే రేడార్ సెటప్ ఉంటుందో ఆ ఒక్క సెటప్ క్యాప్ అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో ఇంకా చాలా మిస్ అవుట్ చేసేస్తారు. ఇండియన్ వర్షన్ ఎప్పుడైనా ప్రైస్ సెన్సిటివ్ పెట్టాలి కాబట్టి మనకి వీళ్ళు కొన్ని కట్ డౌన్ చేసి ఈ యొక్క బ్యూటిఫుల్ అమేజింగ్ బల్క్ని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు దీని యొక్క అవుటర్ సెక్షన్ ఒకసారి చూసుకొని దాని తర్వాత ఇంటీరియర్కి వెళ్ళిపోదాము. అసలు ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత చూస్తున్నైతే వీళ్ళు 31 lakhsకి లాంచ్ చేసి 33.69 అండ్ నీకు 36.69 అని హై అండ్ అయితే తీసుకొచ్చారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఏంటంటే బేసిక్గా మనకి లాస్ట్ టైం వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు ఓన్లీ బేస్ నుంచే 4x4 ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే నీకు బేస్లో 4x4 లేదు, 4x2 మాత్రం అవైలబుల్ ఉంది. దాని తర్వాత 2 వేరియంట్స్ కంపల్సరీ 4x4 ఉంది. అండ్ ఎవరెవరైతే డీజిల్ లవర్స్ ఉంటారో అండ్ డీజిల్లో మాన్యువల్ నడపాలనుకుంటున్నారో ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి మన టొయోటా అయితే కంప్లీట్గా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది తీసేయడం జరిగింది ఈ హైలెక్స్లో. సో నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్ ఏదైతే దీని తర్వాత ఇంచుమించు ఇదే సిబ్లింగ్ ఫార్చునర్ వస్తుందో ఫుల్ బాడీ తోటి, సో అది కూడా మోస్ట్లీ వస్తుందేమో, ఇంకా మనకి ఏం తెలియదు, కంపెనీ కూడా ఏం చెప్పలేదు. ఈ యొక్క వెహికల్ మనకి 80 liters ట్యాంక్ కెపాసిటీ అయితే వెహికల్ వస్తుంది. చూడ్డానికి మాత్రం చాలా మోడర్న్గా అయితే వెహికల్ కనబడుతుంది. సో మనం దీని యొక్క వాక్ అరౌండ్ ఒకసారి ఫ్రంట్ సెక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క బీస్ట్ ఎందుకు ఇట్లా మొత్తం అటిమట్టి ఉందంటే మరి ఇప్పటి వరకు నేను ట్రయల్ ట్రాక్ చేయడం జరిగింది. వాటర్ కనబడి ఆగలేదు, దన స్ప్లిట్ చేసుకుంటూ వచ్చినామన్నమాట. సో ఫస్ట్ మనం దీని యొక్క వాక్ అరౌండ్ స్టార్ట్ చేస్తేనైతే దీని యొక్క హ్యూజ్ బాడీ మీరు చూసుకోవచ్చు. మంచి స్కూప్స్ తోటి చాలా బోల్డ్ అండ్ బల్కీ డిజైన్ అయితే ఇస్తుంది. మన బాయ్స్కి కావాల్సింది యాటిట్యూడ్. ఆ ఒక యాటిట్యూడ్ బేసిక్గా ఈ యొక్క కార్లో దీని యొక్క బానెట్ నుంచి అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. పైన ఇక్కడ నీకు ఏదైతే ఆఫ్ రోడ్ అని వీళ్ళు ప్లాస్టిక్ ఇన్సర్ట్స్ పెట్టారో ఈ యొక్క స్కూప్స్ మీద, అది ఆబ్వియస్లీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఏం చెప్పలేదు. కాకపోతే ఎవ్రీ కార్కి అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. కొత్త జనరేషన్ హెడ్ లైట్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్లీక్ డిజైన్ డిఆర్ఎల్ అయితే వస్తుంది. అండ్ మనకి లోపల ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అయితే వేయడం జరిగింది. ఇది మాత్రం ఒక డమ్మీ ప్లేసే, అంటే బేసిక్ ఇది ఒక యాక్టివ్ ఎయిర్ కర్టెన్ లాగా కనబడుతుంది, కాకపోతే కానే కాదు. ఇక్కడ నుంచి అసలు ఎటువంటి ఫంక్షన్ కాదు, ఇది ఒక డిజైన్ ఎలిమెంట్ చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి దీనికి కావాల్సిన ఒక ఫాగ్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ తో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నీకు టొయోటా లోగో 3D లోగో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సింబల్ పోయింది, మొత్తంగా అయితే టొయోటా అని రాసేసారన్నమాట. ఫ్రంట్ నీకు వచ్చేసి ఒక కెమెరా కనబడుతుంది కదా, ఈ యొక్క వెహికల్ లో నీకు 360 కెమెరా ఉంది. క్వాలిటీ అంతగా లేకపోవచ్చు కానీ కెమెరా మాత్రం వేయడం జరిగింది. ఒక టైంలో అయితే నీకు పనికొస్తా ఉంటుంది. చూస్తేనైతే కంప్లీట్ గా సింగిల్ బాడీ కలర్ లో నాకు దీని యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి నీకు కంప్లీట్ గా హనీ క్రోమ్ గ్రిల్ అయితే ఇస్తున్నారు అనమాట. వీళ్ళు ఎన్ని ఇచ్చినా మాకు తెలుసు, మనం ఒక షాప్కి వెళ్తాం అన్ని తీపిచ్చేస్తామని, అయినా వీళ్ళైతే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. నాకైతే స్టాక్ వెహికల్స్ ఇష్టము. సో కంప్లీట్ బాడీ కలర్, కింద నీకు రేడియేటర్ ముందు ఓపెనింగ్ అయితే బాగానే ఉంది, మంచిగా కూల్ కావడానికి. కింద వచ్చేసి నీకు స్కిడ్ ప్లేట్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. లోవర్ బంపర్ మాత్రం సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మేజర్ గా వీళ్ళు మార్చింది ఏమైనా ఉంది అంటే యాక్చువల్గా పాత వెహికల్ నీకు 18-inch వీల్స్ ఇస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ నీకు 17-inch వీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా బ్రిడ్జ్ స్టోన్ వాళ్ళది. బేసిక్ అయితే 265 R18 అప్పుడు వస్తుండే, ఇక్కడ 265 R17 అయితే తీసుకురావడం జరిగింది. కంప్లీట్ గా 1 2 3 4 5 6 బోల్ట్స్ మీద అయితే ఈ యొక్క వెహికల్ కూర్చోవడం అయితే జరిగింది. సస్పెన్షన్ లో లైట్ గా ట్వీక్ చేశారు. అంతగా అంటే పాత వెహికల్ ఈ వెహికల్ కి లైట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బాగా డైలీ డ్రైవర్స్ కి అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపట్టగలుగుతారు. అండ్ వీల్ పైన వచ్చేసి కంప్లీట్ గా క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్ రోడింగ్ లో ఆబ్వియస్లీ డ్యామేజెస్ కాకుండా. ఈ మధ్య పీపీ ఇస్తున్నాం కానీ ఏపీకపోతే మాత్రం ఇది మాత్రం ఆపుతుంది. పక్కన వచ్చేసి హైలెక్స్ 3D బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీకు ఏదైతే ఓఆర్వీఎం కనబడుతుందో ఇది కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఇస్తున్నారు. కింద కెమెరా ఉంది 360 ఇది యాడ్ ఆన్ చేయడానికి. సైడ్ ప్రొఫైల్ చూస్తేనైతే ఈ ఏరియా అంతా పాత వెహికలే యాజ్ ఇట్ ఈస్. నీకు ఈ షేప్ కానీ అవన్నీ కానీ హ్యాండిల్ బార్స్ కానీ రిక్వెస్ట్ సెన్సర్ కానీ ఈవెన్ ఈ యొక్క ఏదైతే క్వార్టర్ మిర్రర్ ఉందో ఇదంతా నీకు ఇంచుమించు సేమ్ టు సేమ్ దానికి పాత కార్ లాగానే. ఈ మధ్యలో వచ్చేసి మళ్ళీ బ్లాక్అవుట్ చేశారన్నమాట ఏరియాని. డోర్కి క్లాడింగ్ లాంటివి ఏమీ లేదు. ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ ఫుట్ రెస్ట్ అని చెప్పుకోవచ్చు. పైన రూఫ్ రైల్ లాంటివి ఏం లేవు, మళ్ళీ అడిషనల్గా వేయించుకోవాల్సిందే. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఈ రగడ్ స్ట్రక్చర్ కనబడుతుందో ఇది కూడా మనకి పాత జనరేషన్లో ఏదైతే వాళ్ళు ఈ యొక్క బాడీకి ఇచ్చారో అదే ఇవ్వడం అయితే జరిగింది. ఆబ్వియస్లీ ఈ యొక్క వెహికల్ ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు నీకు బాగా ఎత్తేస్తూ ఉంటుంది. ఒక 100 kg లోడ్ వేసుకుని తిరిగినాం అనుకో స్టేబుల్ ఉంటుంది అంటారు, కానీ ఎవ్రీడే 100 kg ఎవరు పట్టుకొని తిరుగుతారు. 4x4 బ్యాజింగ్ అయితే కనబడుతుంది. ఇంచుమించు కొంచెం వేరే బండ్లలో ఏదైతే బ్యాజింగ్ కనబడుతుందో సో కాల్డ్ అదే బ్యాజింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ గా ట్రంక్ ఏరియా చాలా కష్టం అన్నమాట యాక్సెస్ చేయడము. ఎందుకంటే ఐదర్ పోవాలంటే
ఇక్కడ నుంచి పోతారు, లేదా మహా అంటే టైర్ మీద ఎక్కిపోతారు కదా. సో వాళ్ళు ఇక్కడ ఒక ఫుడ్ స్టెప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా ఇట్లా అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దిగేటప్పుడు కూడా సేమ్ ల్యాడర్ లాగానే ఇది ఇలా దిగిపోవచ్చు అన్నమాట. సో దీని యొక్క రేర్ సెక్షన్ చూస్తేనైతే నీకు మొత్తము కంప్లీట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. మనకు పాత వెహికల్ ఏంటంటే ఇదంతా స్టిక్కర్ వచ్చేది, ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంబ్రేస్ చేయడం అయితే జరిగింది. పైన వచ్చేసి మళ్ళీ హైలెక్స్ బ్యాడ్జింగ్ హ్యాండిల్ బార్ కి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం లాక్ చేసుకోవడానికి సెటప్ అయితే ఇస్తున్నారు అనమాట. పైన మళ్ళీ లైట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి రేర్ కెమెరా అనమాట, 360 డిగ్రీ కెమెరాకి అండ్ రివర్స్ కి కూడా అది పనికొస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ స్టెప్ ఏరియా చూస్తేనైతే మొత్తం రగడ్ స్ట్రక్చర్ తోటి ఆ గ్రూప్స్ తోటి అయితే వీళ్ళు బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దానికి కంప్లీట్ గా మళ్ళీ బ్యాక్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. న్యూ ఏజ్ టైల్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మొత్తం ఎల్ఈడి ఏమీ లేదు. ఇక్కడ నీకు ఏదైతే రెడ్ లైట్ కనబడుతుందో ఇది మాత్రమే ఎల్ఈడి ఉంది. మధ్యలో నీకు ఏవైతే లైట్ ఉన్నాయో మళ్ళీ హాలోజన్ బల్బ్స్ ఇస్తున్నారు అనమాట. కింద చూసుకుంటేనైతే నీకు స్పేర్ వీల్ ఇక్కడ ఉంది, సైలెన్సర్ దీని ఇక్కడ నుంచే ఉంది. అండ్ వెహికల్ మాత్రం చాలా నీట్ గా తీసుకొచ్చారన్నమాట. మళ్ళీ గజ్జి ఏం చేయలేదు. హైడ్రాలిక్ స్టార్ట్స్ ఉన్నాయి, ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్ గా స్లో డౌన్ అయిపోతుంది. నువ్వు ఇట్లా కూర్చొని నీ యొక్క వ్యూ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి వ్యూ ఎట్లుందో. సో మోస్ట్లీ ఎవరైనా ఇది తీసుకుంటే ఖచ్చితంగా పైన కవర్ మూసేస్తాము. సో ఒకవేళ ముయ్యకపోయిన ఈ మధ్య కొన్ని సెటప్స్ వచ్చినాయి, అవి కూడా పెట్టేసుకుంటున్నారు హౌస్ ల్యాండ్ స్ట్రక్చర్. అండ్ మేజర్ గా ఈ యొక్క వెహికల్ బేసిక్ గా ఫార్చునర్స్ కానీ ఇన్నోవాలు కానీ ఇంటీరియర్స్ చాలా బోర్డమ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వెహికల్ తో వీళ్ళు ఆ ఒక ఫార్ములా అనే మార్చడం జరిగింది. ఇంటీరియర్స్ చాలా ఫ్రెష్ గా తీసుకొచ్చారు. ఒకసారి చూపించేస్తా వచ్చారు. టొయోటా న్యూ ఏజ్ ఇంటీరియర్స్ కి స్వాగతం సుస్వాగతం. సో ఇది దాని యొక్క డ్రైవర్ డోర్. నీకు మొత్తము సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. హ్యాండ్ దగ్గర కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. నీకు ఇక్కడ చిన్న స్టిచ్చింగ్ అయితే కనబడుతుంది. ఆల్ విండోస్ 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ అయితే ఇస్తున్నారు. లాక్ అండ్ అన్లాక్ మన యొక్క ఓఆర్విఎమ్స్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆటోలో పెట్టుకోవచ్చు ఒకవేళ క్లోజ్ కావాలి అంటే. ఇక్కడ వచ్చేసి మనకి మంచి బాడీ హోల్డర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్స్ ఆన్ ఉన్నప్పుడు నైట్ టైం కదా ఆన్ చేస్తాము. డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారు అనుకో వాళ్ళకు ఒక అలర్ట్ లాగా అది కనబడుతూ ఉంటుంది. స్పీకర్స్ చాలా ర్యాండమ్ నార్మల్గా ఇచ్చారన్నమాట, 8 స్పీకర్స్. అండ్ ట్వీటర్స్ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ కనబడతాయి. కొంచెం ముందుకు వస్తే నీకు పాత కార్కి ఈ కార్కి డిఫరెన్స్ మెయిన్గా ఈ సీట్ దగ్గర కనబడిపోతుంది. పాత దానికి ఎలక్ట్రానిక్ ఇస్తారన్నమాట. ఇవన్నీ మాన్యువల్ ఇచ్చారు. హైట్ అడ్జస్ట్మెంట్, రిక్లైన్, ఇంకా ఫ్రంట్ అండ్ బ్లాక్ స్లైడింగ్. అండ్ సీట్స్ కూడా వీళ్ళు కంప్లీట్గా ఫ్యాబ్రిక్ వాడడం జరిగింది. లాస్ట్ టైం మనకి లెదర్ అయితే ఇస్తున్నారు, ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. కంప్లీట్ రఫ్ గా తీసుకొచ్చారు వెహికల్ ని. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు బటన్స్ ఇవ్వకుండా వదిలేరు. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్ వాషర్, ఏసీ 220 వోల్ట్ బటన్. ఇది వచ్చేసి మనకి కెమెరా వ్యూ కోసం అయితే వాడతాం అనమాట. ఇది నొక్కంగానే ఇక్కడ నీకు కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. అయితే ఫ్యూయల్ క్యాబ్ ఓపెనింగ్. ఇది వచ్చేసి ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి. పైన వచ్చేసి నీకు కప్ హోల్డర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి దాన్ని హోల్డ్ చేయడానికి బాటిల్ పెట్టినప్పుడు. అండ్ న్యూ ఏజ్ ఏసీ వెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ చూసే సామాన్లన్నీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకో కార్లో కనబడతాయి వెరీ సూన్. ఇక్కడ అన్నిటికంటే ఫేవరెట్ థింగ్ ఏమైనా టొయోటా వాళ్ళు తీసుకొచ్చారు హైలెక్స్ ఉంటే ఈ యొక్క LC200 స్టీరింగ్. మంచి మజిల్ బిల్డ్ అయితే కనబడుతుంది. ఫ్లాట్ బాటమ్ కాదు, రౌండే, కాకపోతే 3 స్పోక్. మంచిగా హెవీ డ్యూటీ స్విచెస్ అన్ని వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కాల్, బ్యాక్, ఈ యొక్క మెన్యూ అంతా యాక్సెస్ చేయడానికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి, వాయిస్ కమాండ్. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అడాస్ లేదు దీనికి. ఇది వచ్చేసి సాంగ్ అవన్నీ మార్చుకోవడానికి, మోడ్స్ మార్చుకోవడానికి. టొయోటా బ్యాడ్జింగ్, SRS ఎయిర్ బ్యాగ్, మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్లో, 6 కాదు. అండ్ ఇక్కడ చూడండి ఈ యొక్క ఏరియా అంతా ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. సో ఒరిజినల్ స్టీరింగ్ ఎట్లుందో అట్లాగే ఉంచుకోవచ్చు. నీకు టిల్ట్ అండ్ టెలిస్కోప్ కూడా ఈ యొక్క వెహికల్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి నీకు కంప్లీట్ లైట్స్ కి కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా వైపర్ గాల్స్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది. అండ్ మధ్యలో యాక్చువల్ గా గ్లోబల్ వేరియంట్ కి ఇలాంటి స్క్రీన్ పెట్టేసి క్రేజీగా చూపించారు అన్నమాట. మొత్తం గ్రాఫిక్స్ అవన్నీ బాగానే ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అక్కడ వరకు. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పర్మనెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి పెట్రోల్ ఇండికేషన్ వస్తుంది. కంప్లీట్ లెఫ్ట్ వచ్చేసి ఇంజన్ హీట్ అండ్ కోల్డ్ కండిషన్స్ తో చూపిస్తుంది. సో ఈ కంప్లీట్ డాష్ బోర్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన కార్నర్స్ కి అక్కడ నీకు ఫీచర్స్ అయితే కనబడుతున్నాయి. మధ్యలో వచ్చేసి నీకు ఆటో డిమ్మింగ్ IRVM తీసేశారు, నార్మల్ థింగ్ ఇచ్చారన్నమాట. పైన వచ్చేసి సన్ గ్లాస్ హోల్డర్ ఉంది. అండ్ నీకు లోపల క్యాబిన్ లైట్స్ కంప్లీట్ LED, SOS బటన్స్, లైట్స్ ఆన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి వాళ్ళ వాకీ టాకీ. కానీ ఇక్కడ వచ్చేసి నీకు మళ్ళీ మిర్రర్ అయితే ఇస్తున్నారు వితౌట్ ఎనీ లైట్. ఇది వచ్చేసి హ్యూజ్ 12.3 ఇంచ్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సరే హోమ్కి వెళ్ళిపోదాం. సో ఇది దాని యొక్క స్క్రీన్ కంప్లీట్ గా వాల్యూమ్ కి బటన్స్ ఇక్కడ కూడా ఇచ్చారు, పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మంచి థింగ్. ఇది బేసిక్ గా మనము డ్రైవింగ్ చేసినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి మళ్ళీ మన దృష్టి మారుస్తాం కాబట్టి అవేం లేవు. అండ్ మంచి AC వెన్స్, పార్కింగ్ లైట్స్ ఇక్కడే ఇస్తున్నారు అనమాట. డాష్ బోర్డ్ ఒక్కసారి చూడండి ఎంత ప్రీమియం ఉందో. ఒక హై అండ్ కార్ ఏదైతే LC11 ఉంటాయో ఆ రేంజ్ ఆఫ్ ఇంటీరియర్స్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారు. ఎక్కడైనా ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే ఈ యొక్క ఏదైతే HVAC అంటే AC కావాల్సిన కంట్రోల్స్ కంప్లీట్ గా బేస్ మోడల్ ఇచ్చినట్టు హ్యాండ్ లో తీయడం జరిగింది. కంప్లీట్ గా మాన్యువలే. ఈవెన్ AC సర్క్యులేషన్ ఇన్ అండ్ అవుట్, బ్లోవర్ కి, టెంపరేచర్ కి అంతా మాన్యువల్ గా చేసుకోవాలి. 2 Type-C చార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2H, 4H, 4L మొత్తం ఎలక్ట్రానికల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి. డ్రైవ్ మోడ్స్ వచ్చేసి నీకు ఇక్కడ డిస్ప్లే అయితే స్పోర్ట్, నార్మల్, ఇంకా ఎకో. సో మనం అయితే నార్మల్ లో పెట్టేద్దాం.
నీకు ఇక్కడ నుంచి కూడా ఇట్లా కూడా డ్రైవ్ మోడ్స్ మార్చుకోవచ్చు. MTS వచ్చేసి నీకు బేసిక్గా టెరైన్ మోడ్స్ ఆటోమేటిక్లో పెట్టుకోవచ్చు. ట్రాక్షన్ ఆఫ్, DAC, డిఫరెన్షియల్ లాక్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ కనబడుతున్న బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లుకింగ్ గేర్ నాబ్ ఉందో ఇది ఒక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఇఫ్ ఇన్ కేస్ నీకు మాన్యువల్ నడపాలనుకుంటే ఇట్లా, లేకపోతే స్పోర్ట్లో కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో బటన్ కనబడుతుంది కదా, ఒక లాక్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే నీకు వెహికల్ న్యూట్రల్ వేసుకొని టో చేసుకోవచ్చు. స్టోరేజ్ ఏరియా చిన్నగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నీకు చిన్నగా దానికి కావాల్సిన వైర్లెస్ ఛార్జింగ్ కావాల్సిన ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా మంచి ఒక స్మాల్ ఏరియా అయితే ఇస్తున్నారు. పాతకి సేమ్, ఇప్పటికి సేమే. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. సో మనం ఇప్పుడైతే దీని యొక్క హైలెక్స్ది సెకండ్ రోకి అయితే వచ్చేసాము. మేజర్ డెవలప్మెంట్స్ కోసం మీరు కానీ ఎత్తుకుంటున్నైతే ఏం లేవు. ఇది మనకి బేసిక్గా హ్యాండిల్ బార్, పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా హైట్ ఉన్నప్పుడు ఎక్కడానికి. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఇదంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉందో ఇది నువ్వు డైరెక్ట్గా షోరూంలో కొంటేనైతే రానే రాదు. ఆబ్వియస్లీ వెనక అన్కంఫర్టబుల్ ఉంటుంది, దాంట్లో వేరే ఇదేం లేదు. నీకు ఇక్కడ వచ్చేసి లగేజ్ క్యారీ చేయడానికి 2 అయితే ఇవి ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు చిన్న స్టోరేజ్ ఏరియాస్, 2 టైప్ సి చార్జర్స్. ఇక్కడ వచ్చేసి మనం ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. మధ్యలో వచ్చేసి నీకు ఒక స్కూప్ అయితే కనబడుతుంది. మరి అక్కడ ప్రొపెల్లర్ షాఫ్ట్ పోయిందా అంటే ఇప్పుడు అంతా సేఫ్టీ కోసము ఒక స్ట్రక్చర్స్ని అయితే వీళ్ళు బిల్డ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ ఆర్ బ్యాక్ కొలిషన్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అప్పుడు ఆ ఒక బార్ మనల్ని కాపాడడానికి. పైన వచ్చేసి నీకు కంప్లీట్గా బీచ్ కలర్ అన్నమాట. హ్యాండిల్ బార్స్ ఏది కలర్ ఉందో అదే కలర్ మనకి కొంచెం కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నారు. సో స్టెయిన్స్ ఖచ్చితంగా అంటుకుంటాయి. లోపల వచ్చేసి నీకు మధ్యలో లైట్ రావాలి కాబట్టి హాలోజన్ బల్బే ఇస్తున్నారు. బట్ అన్ని కార్స్లో ఏదైతే ఉంటుందో వీళ్ళు టొయోటా కార్స్లో అదే ఫిట్టింగ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. డోర్ చూస్తున్నైతే నీకు సాఫ్ట్ అయితే కాదు, కంప్లీట్గా ప్లాస్టికే. ఇక్కడ మాత్రం నీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఇచ్చారు. అండ్ 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ విండోస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న స్టోరేజ్ ఏరియా అండ్ ఒక మంచి 1 లీటర్ బాటిల్ అయితే పడుతుంది. అది కాకుండా ఇంకేమైనా వేయాలంటే ఇక్కడ వేసుకోవచ్చు. చైల్డ్ లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక నీకైతే స్పీకర్స్ ఉన్నాయి. వెనక వాళ్ళకి ట్వీటర్స్ లాంటివి ఏం లేవు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే. ఎటువంటి రిక్లైన్ అయితే అవ్వదు ఈ బండి. కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ లాంగ్ జర్నీస్లో ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇద్దరే కూర్చోండి. బై మిస్టేక్ ముగ్గురు కూర్చున్న సామాన్లు ఏడబట్టవు, అందుకనే కదా మరి అంత ప్లేస్ ఇచ్చారు. సో వెనక పెట్టుకోవాల్సిందే మనము. అండ్ ఇక్కడ కూడా నీకు ఇవైతే నీకు ఈ స్కూప్స్ లాంటివి ఇవి ఉన్నాయో అది మనం బేసిక్గా ఈ యొక్క సీట్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఉందా, ఈ థ్రెడ్ దీన్ని ఇట్లా గునిస్తే నీకు ఇట్లా ఇది ఓపెన్ అయిపోతుంది. అండ్ దీన్ని తీసుకొచ్చి అక్కడ తగిలియడమే. సో ఇక్కడ చూస్తున్నైతే నీకు మళ్ళీ ఇంకో స్టోరేజ్ ఏరియా అయితే ఉంది. సేమ్ సెటప్ ఇప్పుడు నేను కూర్చున్న సీట్ కింద కూడా ఉంటుంది. సో అక్కడ కూడా నువ్వు ఏమైనా సామాన్ పెట్టుకోవచ్చు, లేదంటే టూల్ కిట్ లాంటివి ఉంటాయి. సో బ్యాక్ సైడ్ అయితే నీకు 3 హెడ్ రెస్ట్లు అయితే వేయడం జరిగింది. ఐసోఫిక్స్ సీట్స్ కూడా వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని అక్కడ మనం బకల్ చేసేసుకోవచ్చు. అంతే, బ్యాగ్ అసలు ఇంకేం లేదు. సీట్ బెల్ట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే. 7 ఎయిర్ బ్యాగ్స్ జస్ట్ ఈ యొక్క ఏరియాలో డిప్లాయ్ అవుతాయి. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ కార్నర్ నుంచి ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తాయో నువ్వు గెస్ కొట్టలేవు. ఆబ్వియస్లీ నీకు ఇండికేషన్స్ ఉన్నాయి, కానీ చాలా సేఫ్ ఉండడం ఇంకా ఇంపార్టెంట్. ప్యారడైస్ ఎవరికి అంటే ఫ్రంట్ ఇద్దరు ఎవరైతే కూర్చుంటారో లక్కీ పీపుల్ వాళ్ళు మాత్రమే ప్యారడైస్ లెక్క ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వెనక సేమ్ పాతకారులో కూర్చుంటుంటుంది, లేకపోతే బస్సులోనే కూర్చొని పోతుంటుంది. ఎటువంటి కంఫర్ట్ అయితే మనకి వెనక ప్రొవైడ్ చేయడం జరగలేదు. ఇది ఒక ప్యూర్లీ డ్రైవర్ అండ్ ఒక పికప్ కల్చర్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఎంజాయ్ చేసే వెహికల్. ఫ్యామిలీతో తిరిగే వెహికల్ కానే కాదు. ఒకవేళ ఫ్యామిలీ ఎక్కినా కూడా లాంగ్ డిస్టెన్సెస్ అసలు ఇంపాసిబుల్, పాపం వాళ్ళు కూర్చోలేరు కూడా. ఎందుకంటే ఒకవేళ నువ్వు 6 ఫీట్ వరకు ఉన్నావంటే ఇవి సీట్ పొజిషన్స్. ఇక్కడ చూడండి, హెడ్ రూమ్ అయితే ఉంది, కానీ నీకు లెగ్ రూమ్ కూడా బాగానే ఇచ్చారు. కానీ ఇక్కడ నీకు థై సపోర్ట్ కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే లాంగ్ జర్నీస్ ఈజీగా చేసుకోవచ్చు కూర్చొని. ఓన్లీ 3 పీపుల్ పోతే, సో దట్ మనోడు వెనుక బాగా రిలాక్స్ కావచ్చు. కాకపోతే మరి పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందే. సో చూసుకొని డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు కచ్చిగా ఉంటాం మనం, ఎప్పుడు ఈ బండి కొనేద్దామని, ఎప్పుడు వస్తుందని మార్కెట్కి. అదైతే మొత్తానికి టొయోటా తీసుకొచ్చింది. ఇల్లు కొంటామో లేదో తెలియదు, కానీ నెక్స్ట్ ప్లానింగ్ అయితే ఇది చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా చేయడంలో తప్పులేదు. ఏముంది బ్రో, ఎంజాయ్ చేయాలి కదా మనం కూడా. సో ఇది మనం ఒక్కసారి వీళ్ళు ఏదైతే తరతరాల నుంచి వాడుతున్న ఇంజన్ ఏదైతే ఉందో అది ఒకసారి బండి ఓపెన్ చేసి చూపిస్తాం కదా, ముందుకు వచ్చాను. సో ఇక్కడ చూస్తున్నైతే నేను ఆల్రెడీ దాన్ని నా లోపల నుంచి అన్లాక్ చేసి పెట్టుకున్నా మీకు చూపిద్దామని. అబ్బా, ఫుల్ హెవీగా ఉంది దీని యొక్క వెయిట్ అయితే, కాలుతుండే. సో ఇదే గ్లోబల్ డీజిల్ ఇంజిన్, GDE ఇంజన్ అని పిలుస్తాం. 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ అన్నమాట ఇది. సో మనకి 204 HP అండ్ 500 న్యూటన్ మీటర్ ఏదైతే టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందో అదంతా అయ్యేది ఇక్కడ నుంచే. సో మోస్ట్లీ మీరు ఫార్చునర్ కానీ హైలెక్స్ కానీ పాత వెహికల్స్ చూస్తుంటేనైతే సేమ్ సెటప్ ఇదే కార్ ఇచ్చారు. పైన వచ్చేసి నీకు మంచిగా ఇన్సులేషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఫైర్ వాల్ అంటాం అన్నమాట. ఇంజన్కి క్యాబిన్కి ఏదైతే వాల్ వస్తుందో అక్కడ కూడా నీకు ఇన్సులేషన్ కనబడుతుంది కదా, దగ్గర నుంచి చూపిస్తా. సో ఇదంతా ఇన్సులేషనే, ఫైర్ వాల్ ఇన్సులేషన్ అని పిలుస్తాము. సో ఈ ఇన్సులేషన్ వల్ల, ఆ ఇన్సులేషన్ వల్ల
నీకు హీట్ ఇంకా నాయిస్ కూడా చాలా మటుకు కట్ ఆఫ్ అయిపోతుంది. ఈవెన్ కింద కూడా నీకు సర్ఫేస్ కనబడకుండా కొంచెం క్లోజింగ్ అయితే చేశారు. ఇక్కడ నుంచి ఇంపాసిబుల్ కనబడము. సో నీకు మిగతా సెటప్ అంతా ఆల్రెడీ పరిచయం అయ్యే ఉంటుంది. మెయిన్గా మీకు ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తా. సార్ కెమెరా దగ్గర పెడతా, మీరు అది ఒకసారి ఫీల్ కాండి. ఈవెన్ నేను మైక్ కూడా వదులుతున్నా జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం. సో డీజిల్ ఇంజన్ తీసుకోవడానికి మేజర్ కారణం ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటంటే అది ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో ఇంజన్ ఆన్ చేస్తున్నప్పుడు ఆ రెస్పాన్స్ నాకు చాలా ఇష్టము. అండ్ టొయోటా వెహికల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తూ ఉంటాయి. బానెట్ ఓపెన్ క్లోజ్ చేయడం కూడా నీకు ఇక్కడనైతే సౌండ్ వినబడుతుంది, కానీ క్యాబిన్లో ఒక సౌండ్ వచ్చే క్వశ్చనే లేదు. సో ఈ బ్యూటిఫుల్ అమేజింగ్ బోల్డ్ బాయ్ నీకెలా అనిపించాడు, నువ్వు కొనాలనుకుంటున్నావు, కొంటే ఏ ఇయర్ ప్లాన్ చేస్తున్నావు, మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన స్ట్రెంత్ని చూసి కంపెనీస్ మనల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినందుకు. ఇంకా మంచి వీడియోస్తో ఇంకా నాలెడ్జ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అందాక టేక్ కేర్, అందరు జాగ్రత్త, డ్రైవ్ సేఫ్, హ్యాపీ మోటరింగ్. బాయ్.